Hi foodies, welcome to my channel. ఇవాళ స్పెషల్ ఫిష్ పులుసు. మా అమ్మ స్పెషల్ ఇది. సో ఫిష్ లవర్స్ ఎవరున్నారు కమెంట్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. ఇది మా అమ్మ స్టైల్లో ఫిష్ పులుసు. సో కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను ఫ్రెండ్స్. గరం మసాలా దినుసులు 4 యాలకులు, 1 ఇంచు చెక్క, 1 టీ స్పూన్ అంత సాజీరా, 2 బిర్యానీ ఆకు, ధనియాలు 100 గ్రామ్స్, గసాలు ఒక 50 గ్రామ్స్, జీరా ఒక 50 గ్రామ్స్, నువ్వులు ఒక 50 గ్రామ్స్. ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలానే 4 మీడియం సైజ్ ఆనియన్స్, వాటిని కూడా రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలానే 100 గ్రాములంతా చింతపండు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో మళ్ళీ ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఏమేమి తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ అంతా ధనియాలు, 50 గ్రామ్స్ అంత నువ్వులు, 50 గ్రామ్స్ అంత గసగసాలు, 1 టీ స్పూన్ అంత మెంతులు, గరం మసాలా సీడ్స్ వచ్చేసి 4 యాలకులు, లవంగాలు 4, 1 చెంచా సాజీరా, జీరా 2 టీ స్పూన్స్ వేసుకున్నాను, 1 ఇంచు చెక్క, 2 బిర్యానీ ఆకులు. సో వాటర్ పోసి పేస్ట్ చేశాను. గైస్, గిన్నె పెట్టుకొని ఇందులో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. వేడి అవ్వగానే జీలకర్ర వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వేస్తున్నాను. మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మళ్ళీ వేడి ఆయిల్ పైన చిల్లే అవకాశం ఉంటుంది. సో బెటర్ మీడియం మంట పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ వేడి నూనెలో మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాము. ఈ మసాలా పేస్ట్లో చూడండి 4 టేబుల్ స్పూన్ల కారం పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని పులుసులో కలిపేసుకున్నాం. సో పులుసుని బాగా మరగనివ్వాలి. సో కొద్దిగా పచ్చివాసన అనేది కూడా పోతుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. కావాల్సి వస్తే మీరు తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకొని. పులుసు మరిగే ఏంటంటే ఒక్కో ఏరియాలో ఒక్కో స్టైల్ అంటూ మెయింటైన్ చేస్తారు పులుసులో. సో ఇది మా మదర్ స్టైల్ ఇది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, కమెంట్, షేర్. మీరు కమెంట్స్ మెన్షన్ చేయొచ్చు అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో కాస్త పులుసు మరిగే వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఏమున్నా ఇప్పుడే కాస్త ఉప్పు కానీ కారం కానీ చూసుకోండి. ఎందుకంటే తర్వాత అడ్జస్ట్ చేయలేము ఫిష్ వేసాక, ఎందుకంటే కలపడానికి కుదరదు కదా. సో ఏమున్నా ఇప్పుడే మీరు ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదే స్టేజ్లో. సో ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మార్నింగే ముషిరాబాద్ వెళ్ళి 6 కేజీల రావు చేప తీసుకున్నాను. అంత క్లీన్ చేసి కటింగ్ చేయగా 4.5 కేజీస్ వచ్చింది నాకు ఫిష్ అనేది. సో ఫిష్ ఈ సైజు ఉన్న సరిపోతుంది కటింగ్లో. పులుసుకి మరి సన్నగా కొట్టిస్తే చితికిపోయే అవకాశం ఉంటుంది. సో ఏమున్నా సరే ఫిష్ మంచి చూసి తీసుకోవాలి. ఫ్రెష్ ఫిష్ అయితేనేమో మనకు పులుసు కరెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది.
మరి బాసీ ఫిష్ అయితేనేమో టేస్ట్ అంత బాగా రాదు, చేప కూడా అంత బాగుండదు. ఇప్పుడు పులుసు చూద్దాం ఎంతవరకు ఉడికిందో. సో ఫ్రెండ్స్, పులుసు అయితే ఒక పొంగు వరకు వచ్చింది. ఇంకాస్త మరగనిస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఫిష్ స్టార్టింగ్లో వేసినప్పుడు గెంటతో కొద్దిగా కలపవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక్కసారి ఫిష్ వేసాక ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత మనము స్పూన్ పెట్టి కానీ గరిటె పెట్టి కానీ కలపొద్దు, లేదంటే ఫిష్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో పులుసు పెట్టిన ఏదైతే గిన్నె ఉందో దాన్నే రొటేట్ చేస్తూ మనం కలుపుకోవాలి, ముక్క విరగకుండా. ఫిష్ లవర్స్, ఈ రెసిపీకి మంచి లైక్స్, షేర్, కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, పులుసు అయితే బాగా మరిగింది. ఇప్పుడు ఫిషెస్ యాడ్ చేద్దాం. సో ఒకసారి స్పూన్తో మంచిగా కలిపేసుకొని ఒక మంచి ఉడుకు రానిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను. ఒకసారి మళ్ళీ కలిపేసి మెల్లిగా కలపండి. ఇలానే మరీ ఎక్కువ స్పీడ్గా ఏం కలపాల్సిన అవసరం లేదు. ఫిష్ లవర్స్, ఎవరెవరికైతే పులుసు అంటే ఇష్టం, ఫ్రై అంటే ఇష్టమో కమెంట్స్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకొక వీడియో వస్తుంది ఫిష్ ఫ్రైతో. సో ఫ్రెండ్స్, పులుసు అయితే బాగా మరిగింది. ఇట్ లుక్స్ సో యమ్మీ. స్మెల్ అయితే అదురుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఫిష్ పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్.